కృతజ్ఞతా భావం దీంతో మనము ఎంతో సంపద సమృద్ధిని డబ్బుల్ని కూడా సంపాదించవచ్చు అని ఈ మధ్యలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. పొద్దున్నీ సాయంత్రం వరకు మన జీవితంలో నిత్య జీవితంలో జరుగుతున్న పనుల లోపల మనము డైరీ రాసుకుంటూ సాయంత్రం వేసే ఒక 100 విషయాల పట్ల మనం కృతజ్ఞతగా ఉన్నాము అని డైరీ రాసినా పర్లేదు. పొద్దున్న సాయంత్రం వరకు మనం తినే తిండి కానీ ఎవరైనా మనతో మాట్లాడితే కానీ వాళ్ళ పట్ల కానీ కృతజ్ఞత లోపల నుంచి, బయట నుంచి చెప్పినా చెప్పుకున్నా పర్వాలేదు కానీ లోపల నుంచి అలా కృతజ్ఞత ఫీల్ అవడం అనమాట. దాని ద్వారా ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి దాని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళ జీవితంలో ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా మరి సంపద సమృద్ధి కూడా జనరేట్ అవుతుందని ఒక ఫార్ములా మరి చాలామంది గమనించారు, వాళ్ళ ఎక్స్పీరియన్షియల్గా మరి పొందారు. దానికన్నా కూడా కృతజ్ఞత కన్నా కూడా ఒక 1000 రెట్లు, కొన్ని ఇన్ఫినిట్ రెట్లు గొప్ప అనేది ఏకత్వ సాధన అనమాట. మనమంతా ఒకటే అని మనం సాధన చేస్తూ ఉంటే అది దీనికన్నా కూడా కొన్ని లక్షల కోట్ల రెట్లు గొప్పది.